హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్ లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వివేకానంద నగర్ లో ఉన్న ఇళ్లను కూల్చేందుకు పోలీసుల సహకారంతో వచ్చిన ఎంఆర్ఓ అధికారులను 23 దళిత కుటుంబాలు అడ్డుకున్నాయి. ఇళ్లను కూల్చకూడదు అంటూ వారిని అడ్డుకున్నారు. ఆత్మహత్యకైనా సిద్ధమే కానీ ఇళ్లను కూల్చడానికి ఒప్పుకోమంటూ ఆందోళనకు దిగారు. పెట్రోల్ సీసాలతో నిరసనకు దిగారు. దీంతో పోలీసులకు దళిత కుటుంబాలకు వాగ్వివాదం చోటు చేసుకుంది. అది పెట్టుకోవాలన్నా ఇగో మీకు ఎన్ని గంటలకు పెట్టాలి కావచ్చు కదా. హైదరాబాద్ వివేకానంద నగర్ లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఇళ్లను కూల్చేందుకు వెళ్లిన అధికారులు దళిత కుటుంబాల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, విజయ చంద్రిక, ఏదైతే ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివేకానంద నగర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. దాదాపు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి వివేకానంద నగర్ లో ఉన్నటువంటి ఇళ్లను రెవెన్యూ అధికారులు పూర్తిగా తొలగిస్తున్నారు. సో ఉదయం నుంచి కూడా భారీగా పోలీసులను కూడా మోహరించారు. ఈ నేపథ్యంలో ఇటు రెవెన్యూ అధికారులకు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులకు, దాంతో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు అక్కడ 30కి పైగా నివాసాలు ఉన్నాయి. వారందరినీ కూడా ఖాళీ చేయించి డెమోషన్ స్క్వాడ్ ద్వారా పూర్తిగా కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాము, సో తమను ఇల్లు ఖాళీ చేయించి ఇలా రోడ్డు పాలు చేస్తే ఎలా అంటూ వారంతా కూడా ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా వారంతా పెట్రోల్ సీసాలతో ఆందోళన దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చేస్తున్నటువంటి వారిని పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రమే ఇటు గాంధీనగర్ లో ఉన్నటువంటి వివేకానంద నగర్ లో ఇళ్ల కూల్చివేత ప్రక్రియ మాత్రమే కొనసాగుతుంది. ఇంకొక గంటలో పూర్తిగా ఈ ఇళ్లను కూల్చివేస్తామని చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఇటు రెవెన్యూ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం అయితే పూర్తిగా అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. సో ఆ భూమిలో ఆ జాగాలో ఎన్నో ఏళ్లుగా వీరు నివాసం ఉంటున్నారు. సో అక్కడ దాన్ని కబ్జాకు పాల్పడుతున్నారంటూ కూడా రెవెన్యూ అధికారులు చెప్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు, తాము ఎన్నో ఏళ్ళకి ఇక్కడే నివాసం ఉంటున్నాము, తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి, లేకపోతే ఏదైతే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా కేటాయించాలంటూ కూడా వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారు రోడ్డు మీద బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. భారీగా పోలీసులను కూడా దాదాపు 100ల సంఖ్యలో పోలీసులను కూడా మోహరించారు. 30 కుటుంబాలు వారు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. సో వారికి సంబంధించిన కరెంటు బిల్లు కానివ్వండి, ఇంటి పన్ను, ఇతర జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి కూడా తమ దగ్గర పత్రాలు ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ తమను ఎందుకు ఖాళీ చేస్తున్నారంటూ కూడా వారు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నోసార్లు తాము నోటీసులు ఇచ్చాము, అయినప్పటికీ కూడా వారు ఖాళీ చేయలేదు కాబట్టి ప్రస్తుతము వారందరూ ఈ కూల్చివేతల ప్రక్రియ చేపడుతున్నట్లు కూడా స్థానిక రెవెన్యూ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఏదైతే గాంధీనగర్ డివిజన్ లోని వివేకానంద నగర్ లో మాత్రం పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక రాగల అరగంటలో పూర్తిగా కూల్చివేతల ప్రక్రియ పూర్తి చేస్తామంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. విజయ చంద్రిక, భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్. ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలోని స్వామి వివేకానంద నగర్ బస్తీని ఈనాడు రోడ్ డైరెక్షన్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం కూడడం జరుగుతున్నది. వాళ్ళు పూర్తి చావడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ బయటకు వెళ్ళే ప్రసక్తి లేదని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ వర్షన్ తర్వాత డైరెక్ట్ స్కోప్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు నాకు తెలిసి వాళ్ళు 50 ఏళ్ళ కన్నా పైన ఉన్నారు. వాళ్ళ తాతల పెన్నులు ఇక్కడనే అయినాయి, తండ్రుల పెన్నులు అయినాయి, పిల్లల పెన్నులు అయినాయి, పిల్లల పెన్నులు కూడా ఇక్కడే అయినాయి. మరి అలాంటి వాళ్ళని తీసేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆయన తీసేసి కంపల్సరీ నేను తీసేస్తానని కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ తీయాల్సి వస్తుందని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. కోర్టు డైరెక్షన్స్ ఉన్నా కానీ సార్ మరి వాళ్ళు చాలా గరీబులు కాబట్టి వాళ్ళ గ్యారంటీగా రీహాబిలిటేషన్ గురించి కాకుండా వాళ్ళకు ఎక్కడైనా వాళ్ళకు ఇల్లు శాంక్షన్ చేసి ఏర్పాటు చేయాలి, దగ్గరలో ఇక్కడ ఇల్లు ఇప్పించి ఏర్పాటు చేయండి అంటే చూద్దాం చెప్పించి ఏర్పాటు చేయాలి. డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ కావాలని చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ చేసే ప్లాన్ చేస్తామని చెప్పిండు.
కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మేము కంపల్సరీ చేయాల్సి వచ్చింది. కోర్ట్ ఆర్డర్స్ని మేము ఒబే చేసాం. మేము 2005లో కోర్టులో కేసు పడింది. దాని తర్వాత 4 months 5 months నుండి కూడా వాళ్ళకి చెప్తూ వస్తున్నాం. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పేసి. వాళ్ళంతా కొంతమంది అందులో రెంట్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. మేము కూడా నోటీస్ ఇచ్చాము. తర్వాత ఫైనల్ హియరింగ్ పెట్టేసి హియరింగ్ రోజు కూడా చెప్పాము వాళ్ళకి. హియరింగ్ తర్వాత మేము ఆర్డర్స్ పాస్ చేసి కోర్ట్ ఆర్డర్స్ చెప్పారు. జిహెచ్ఎంసీ వాళ్ళు నిన్ననే వచ్చి చెప్పారంటాము. నిన్న మొన్న 2 days నుండి చెప్పారు వాళ్ళకి. పునరావాసం వాళ్ళు చూస్తాం, తప్పకుండా పునరావాసం కల్పిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మమ్మల్ని ఖాళీ చేయాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి వేధిస్తుంటే మేము మా లాయర్తో పెట్టుకొని మేము అందరితో కొట్లాడిన తర్వాత ఏంది శనివారం వచ్చిన తర్వాత శనివారం రోజు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, ఎవరో ఎంఆర్ఓ అంటారు. అసలు ఎంఆర్ఓ ఉన్నారో వాళ్ళు ఉన్నారో కాదో కూడా తెలియదు. ఏదో వస్తారు, ఆమె రేపు తీసేస్తాం అని చెప్పేసి భయపెట్టేసి మమ్మల్ని రాత్రి భయభ్రాంతులు చేస్తున్నారు. మళ్ళీ తెల్లారేసరికి ఏముండదు. మళ్ళీ మేము ఆ రాత్రి అంతా ఆహారాలు తిండి తినకుండా చేయకుండా అందరితో ఉండి మళ్ళీ ఏ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకొని మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని మా రాత్రి ఏదో 2 రోజులు మళ్ళీ ఏదో స్టే తీసుకొచ్చుకోండి అట్లా అని చెప్పేసి హైకోర్టుకి అప్పీల్ చేసి హైకోర్టు నుంచి కూడా స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు రాత్రి అని చెప్పేసి ఎందుకు ఇలా చేసేది మాకు అర్థం కావట్లేదు. అది పెట్టుకోవాలన్నా.